తీసుకోమని నేను ఎవరైనా బలవంత పెట్టారా, లేకపోతే మీరే తీసుకుంటారా? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరు ఎరుగురా. ఇది ఆయన మరణములో పాలు పొందులన్నమాట. బాప్తిస్మం అంటే ఏంటంటే ఆయన మరణములో పాలు పొందులన్నమాట. క్రీస్తు వారు మరి మరణించి పాతి పెట్టబడి తిరిగి ఏ విధముగా లేచారో అదే విధముగా ఈ బాప్తిస్మము ద్వారా మీ పాప జీవితము గత జీవితం అంతా కూడా నీళ్ళలో పాతివేయబడి మరి నూతన జీవం పొందినటువంటి వారు క్రీస్తు వారిలాగా మరి ఈ బాప్తిస్మము మరి సాదృశ్యం అన్నమాట. కనుక మరి ప్రియమైన దేవుని బిడ్డ రాజశేఖర్ గారు మరి దేవుని చిత్త ప్రకారం బాప్తిస్మం ఇస్తున్నాము. మరి ఎవరు బలవంతం లేదు, మీరు సిద్ధపడి బాప్తిస్మం తీసుకుంటున్నారు కదా, మంచిది. రాజశేఖర్ నేను ఈ దినమున మరి క్రీస్తు ప్రభువును నా రక్షకుడుగా నేను అంగీకరిస్తున్నాను. కష్టములందును నష్టములందును వ్యాధులందును బాధలందును ఇబ్బందులందును ఇరుకులందును మరి శోధనలందును భయపడక మరి పడిపోక క్రీస్తు వైపు చూస్తూ ఇస్తారు కదా, ఇది బాప్తిస్మం ఒకటే. కనుక ఇందులో ఎవరు బలవంతం ఏమీ లేదు, మీరే సిద్ధపాటు కలిగి తీసుకుంటున్నారు. కనుక మరి మీరు ఇచ్చినటువంటి సాక్ష్యమును ఆధారంగా చేసుకొని క్రీస్తు వారు కూడా చెప్పారు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించి సమస్త మనుషులను నా శిష్యులుగా చేయడానికి సెలవిచ్చారు. కనుక మరి మీరు ఏ విధముగా బాప్తిస్మం తీసుకుంటున్నారో అదే విధముగా మీరు కూడా ఈ బాప్తిస్మం ద్వారా మరి తెలియనటువంటి మీ స్నేహితులు బంధుమిత్రులు కూడా మీరు బాప్తిస్మం గురించి తెలియచేసి వాళ్ళు కూడా బాప్తిస్మం కోసం సిద్ధపరచాలి. ఈ 2000 ఇప్పుడు పెట్టుకున్నారా? రాజశేఖర్ బాబు మీరు ఇచ్చినటువంటి సాక్ష్యం నేను ఆధారంగా చేసుకొని ఈ దినమున తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను. సంతోషమే సమా